హాయ్ అండి. చాలా సింపుల్‌గా బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ నేను 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి మనకి 3/4 వరకు వస్తాయన్నమాట. అంటే ఎల్బో హ్యాండ్స్ 3/4 కాదు. ఎల్బో హ్యాండ్స్. అందుకని 1 మీటర్ తీసుకున్నాను. ఫస్ట్ లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని ఇలా 4 ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ ఎల్ స్కేల్ సహాయంతో ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్‌గా కట్ చేశానండి. కట్ చేసిన తర్వాత దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేసేయండి. కావాలంటే దేనైనా పట్టీ కింద వాడుకోవచ్చు. సో వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో పైన పఫ్ ఉంది. ఆ పఫ్ని ఇలా మొత్తం లోపలికి క్లోజ్ చేసుకుని అప్పుడు హ్యాండ్ హైట్ మార్కింగ్ వేసుకోవాలి. లేదంటే మనకి ఆ పఫ్ అనేది పైన హైట్ ఉంటుంది కదా, హ్యాండ్ కూడా ఎక్కువైపోతుంది అనమాట. లోపలికి అంతా ఫోల్డ్ చేసుకుని కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. ఆ పఫ్ తీసేసుకుని చూసుకుంటే నాకు 10.5 ఇంచులు వచ్చిందా లేదా చెక్ చేసుకుంటున్నాను. కరెక్ట్గానే ఉంది. ఇలా స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఇలా బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి. పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఇలాగా చూస్తే నాకు వచ్చేసి 8 మీద 2 గీతలు వచ్చింది. అంటే 8వ నెంబర్ తోటి వస్తే 3.5 ఇంచులు అనేది చంక డౌన్ తీసుకోవాలి. ఇలా స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఇక్కడ కూడా 3.5 ఉందో లేదో చెక్ చేయండి. మరి వంకరగా వచ్చిందంటే ఆర్మ్ లూజ్ అనేది తక్కువైపోతుంది. ఇలా క్రాస్గా చూసుకుంటే 8 మీద 2 గీతలు, స్ట్రైట్గా చూసుకుంటే 7 మీద 2 గీతలు మార్కింగ్ వేసుకోవాలి. అంటే ఒక 1 ఇంచు మైనస్ చేయాలన్నమాట. ఇలా క్రాస్గా ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇలా స్ట్రైట్గా లైన్ వేసాం కదా. సో దీంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి. ఎలా చూసుకోవాలంటే ఇలా చూసేసుకుని సగానికి అంటే 7 మీద 2 గీతలు కదా, సగానికి మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఒక్క మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా లైన్ వేసుకోండి. ఇప్పుడు 8వ నెంబర్ కాబట్టి ఈ కార్నర్ దగ్గర పావుతక్కువ 2 ఇంచులు మార్కింగ్ వేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఏ సైజు వరకైనా 1 ఇంచే. పావుతక్కువ 2 ఇంచులు ఎందుకంటే 8వ నెంబర్తో వస్తే 1.35 తీసుకోవాలన్నమాట. ఇలా నేను చూపించినట్టు కరువు స్కేల్తో నీట్గా కరువు తిప్పేసుకోండి. ఈ కరువు తిరిగిన చోట ఒక 1/2 ఇంచు లోతు, ఆర్మ్ లూజ్ దగ్గర మన వైపుకి 1 ఇంచు మళ్ళీ కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి. అంతేనండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇదంతా కూడా. ఇక్కడ చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఈ సైడ్ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి. ఇలా నీట్గా లోత్ అనేది కట్ చేసుకోవాలి. సో ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి. ఇది లోత్ అని తెలియడానికి అనమాట. ఇలాగా అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి, కోరాస్ ఆపోజిట్లో ఉండాలి. ఎందుకంటే ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అనమాట. ఫ్రంట్ హుక్స్ ఉంటాయి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని ఎల్ స్కేల్ తీసేసుకోండి. తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇలా వీడియోలో చూపించినట్టు స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోవాలి. ఎల్ స్కేల్ సహాయంతో అయితేనే బాగా వస్తుంది, లేదంటే వంకరగా వచ్చేస్తుంది. ఫోల్డింగ్ వైపుకి ఒక స్కేల్ పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా ఇంకొక స్కేల్ అనేది స్ట్రైట్గా వస్తుంది. ఖర్చుల కోసం 1/2 ఇంచు నీట్గా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా అయిపోయిందండి. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, దీంట్లో ఫస్ట్ వచ్చేసి బాడీ హైట్ తీసుకోవాలి. ఓకేనా? బాడీ హైట్ అనేది తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి చూపిస్తాను. చెస్ట్ లూజ్ కూడా చూసుకోవాలండి. చెస్ట్ ఎంత వచ్చింది ఏంటనేది ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. పెట్టేసుకుని హుక్స్ పెట్టేసుకోండి. వీళ్ళకి ఆర్మ్ లూజ్ తక్కువ ఉంది, బాడీ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో చంక కింద నుంచి ఫోల్డింగ్ ఎక్కడికి వచ్చిందో అక్కడి నుంచి చూసుకోండి. ఫోల్డింగ్ అనేది నాకు వచ్చేసి 10 ఇంచులు వచ్చిందండి. సో ఇక్కడ వచ్చేసి 10 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి. అంటే ఇది 40 సైజ్ అనమాట. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా, దీన్ని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మళ్ళీ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా 10 ఇంచులకి మార్కింగ్ వేసేసుకోండి. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. అలా 3 చోట్ల వేసుకుంటే సరిపోతుంది.
ఈ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు తీసేసుకోండి. ఇక్కడ 10 ఇంచులు ఉందో లేదో చెక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ జాయింట్ వైపు ఒకసారి చెక్ చేసుకుందాం. అయినా మన మెథడ్ ప్రకారం వెళ్ళాలి. ఈ బ్లౌజ్ బాగా కుదిరిందంటే ఎంత ఉంది ఏంటనేది చెక్ చేశాను అనమాట. సో 6.5 ఇంచులు అయితే ఉందండి. అంతే ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను నేను. ఫుల్ షోల్డర్ 6 ఇంచులు ఇచ్చాను. నెక్ కోసం 2.5, మిగతాదంతా కూడా షోల్డర్ కింద వదిలేశాను. నెక్ డీప్ తెలియాలంటే ఈ చిన్న షోల్డర్ అనేది కరెక్ట్గానే వచ్చేసింది. అంటే ఫుల్ షోల్డర్ 6 ఇంచులు అనేది కరెక్ట్ అనమాట. ఇప్పుడు మన వీపు పాట హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి. అప్పుడు నెక్ డీప్ ఆటోమేటిక్గా వస్తుంది. పైన 2.5 కదా, కింద వచ్చేసి నేను ఒక 3.25 తీసుకున్నాను. అంటే కొంచెం బ్రాడ్గా రావాలన్నారు 3.25. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు ఉందో అంత ఖర్చు వదిలేయండి. వీళ్ళు ఈ షేప్ ఇమ్మన్నారు, పాట్ షేప్ టైప్లో ఇమ్మన్నారు. ఇలా పాట్ షేప్, ఇలాగా పాట్ షేప్ రావాలన్నమాట. డౌన్ వచ్చేసి వీళ్ళు 6.5 తీసుకున్నారు కదా, చూద్దాం. కానీ ఆర్మ్ లూజ్ తక్కువ ఉంది. 6.5 అంటే ఆర్మ్ లూజ్ 9 ఇంచులు ఉంటేనే 6.5 వస్తుందండి. మోస్ట్లీ 6.5, 6.25 వస్తుంది. సో ఇక్కడ కూడా కరెక్ట్గా ఉండాలి. పైన 6 అయితే కింద కూడా 6 ఇంచులు. ఇక్కడ నేనైతే 1.5 ఇంచులు తీసుకుంటున్నాను. నెక్ అనేది డీప్ లేదు, బ్రాడ్ లేదు కాబట్టి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు ఉందో అంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి. ఇక్కడ వచ్చేసి 8 మీద 2 గీతలు అయితే రావాలి. ఇక్కడ కొంచెం దగ్గరగా సెట్ అయిపోయిందిలేండి. ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. అంటే చెస్ట్ 10 ఇంచులు ఉన్న ఆర్మ్ లూజ్ అనేది కొంచెం తక్కువ ఉంది. నేను ఇలా చెక్ చేస్తున్నాను అనమాట, మళ్ళీ ఇంకొకసారి కరెక్ట్గా ఉందా లేదా అని. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు అనమాట. ఇలాగ 8వ నెంబర్తోనే ఉంది. ఈ క్లాత్ సాగదు, మనం కుడుతున్న క్లాత్ అయితే సాగుతుంది. ఇక్కడికి వచ్చిందనమాట. అంటే మనం డౌన్ అనేది పైకి పెట్టాలి. లూజ్ ఎక్కువైపోయింది, ఆర్మ్ లూజ్ ఎక్కువైపోయింది. ఇలా డౌన్ అనేది పైకి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోకపోవడం వల్ల చెస్ట్ దగ్గర పట్టేస్తుంది. ఎందుకంటే అక్కడికి రావాల్సిన కుట్టు మన ముందుకు వస్తుంది కాబట్టి చెస్ట్ దగ్గర పట్టేస్తుంది. అందుకనే మనం ఇలాగా ఆర్మ్ లూజ్ అనేది ఖచ్చితంగా మ్యాచ్ చేసుకోవాలి. సగానికి ఫోల్డ్ చేసుకుని అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతేనండి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. సో ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వీలర్ సహాయంతో గట్టిగా ప్రెస్ చేస్తే మార్కింగ్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట. మార్కింగ్ అనేది బాగా కనిపిస్తుంది. వీలర్ సహాయంతో చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి, కోరాస్ అనేవి మన వైపు ఉండాలి. ఎందుకంటే ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మొత్తం కూడా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా క్రాస్గా ప్రెస్ చేసేసుకుని మార్కింగ్ అనేది వేసుకోవాలి. యాస్టీజ్గా మార్కింగ్ వేసుకొని ఫ్రంట్ నెక్ ఎందుకు కట్ చేయలేదంటే అది షేప్ ఉంది కదా, పాట్ షేపు. సో దానివల్ల నాకు ఫ్రంట్ నెక్ అనేది ప్రాబ్లం అవుతుంది. అందుకని బ్యాక్ నెక్ కట్ చేయలేదు. ఇంకా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి, గట్టిగా ప్రెస్ చేయండి. ఇలాగా దీన్ని తీసి పక్కన పెట్టేసి ఇక్కడ చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచు లోతు అయితే తీసేసేయండి. ఇలాగా తీసేసుకుని ఇలా పెట్టిన తర్వాత ఫ్రంట్ పార్ట్ హైట్, ఫ్రంట్ పార్ట్ నెక్ ఈ రెండు మనకు తెలియాలి. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని ఉక్సు పట్టి వైపుకి. ఇప్పుడు ఇది కదండి షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు. దీని పక్కన మళ్ళీ మనం ఒక లైన్ వేసుకుని ఆ లైన్ నుంచి మాత్రమే చెక్ చేసుకోవాలన్నమాట. అంటే కుట్టిన తర్వాత అక్కడికి వస్తుంది అనమాట. అందుకని ఆ లైన్ పక్క నుంచి కొలుచుకుని ఎక్కడికైతే ఎండ్ అవుతుందో దానికన్నా కొంచెం పైకి మార్కింగ్ వేయండి. ఎందుకంటే నెక్ రౌండ్ బాగా తిప్పుతాం కదా, అందుకని ఇక్కడికన్నా కొంచెం పైకి వేసుకోవాలి. అప్పుడు నెక్ డీప్ అనేది ఎక్కువ అవ్వదు. ఇలా రౌండ్గా తీసుకోండి. ఫ్రంట్ నెక్ అనేది మీరు హ్యాండ్తో తీసుకున్న పర్లేదు, కానీ వీళ్ళు ఈ షేప్ ఇమ్మన్నారు.
స్టార్ షేప్ ఇమ్మన్నారు, అందుకని ఇచ్చానమాట. ఈ స్టార్ అనేది రెండో లైన్ ఉంది కదా, ఆ కార్నర్కి టచ్ అయింది అంతే. ఇంకా అంతకు మించి ఎక్కువ ఇస్తే మాత్రం లోపలికి వెళ్ళిపోతుంది, వాళ్ళు వేసుకోరు. అంతే, ఇలా గట్టిగా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైటు, నెక్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ హైటు ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి. షోల్డర్ కుట్టు దగ్గర నుంచి, షోల్డరు కుట్టు దగ్గర నుంచి ఇక్కడ కింద ఖర్చులతో కలిపి ఎంత వచ్చింది చూడండి. నాకు వచ్చేసి 12.5 ఇంచులు అయితే వచ్చింది. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో వేసుకోండి. ఇలాగే ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రెయిట్గా లైన్ వేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు నెక్ డీప్ ఉంది కదా, అక్కడ నుంచి ఇక్కడ సైడ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. వీళ్ళకి ఇంతే కావాలన్నారు సైడ్ జాయింట్. నేను హైట్ పెంచినా కూడా, బ్లౌజ్ హైట్ పెంచినా కూడా సైడ్కి ఇంతే కావాలంట. ఇక్కడ ఒక మార్కింగ్, అక్కడ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. పైన హ్యాండ్స్ జాయిన్ చేయడానికి ఖర్చు, కింద షేప్ బెల్ట్కి ఖర్చు అనమాట. ఇప్పుడు నెక్ డీప్ దగ్గర నుంచి ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఉంటుంది చూసారా హైటు, దానికన్నా కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి. ఓకేనా, ఉక్స్ పట్టి ఉంటుంది కదా, నెక్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేసుకుంటే ఖర్చులు అన్నీ కలిపేసి వస్తాయి. ఇలా కొంచెం క్రాస్గా మార్కింగ్ వేసుకోండి. మన వైపు నుంచి 2.5 డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచు. ఆది బ్లౌజ్లో అలాగే ఉంది. ఇలా షేప్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా ఇలా షేప్ ఇచ్చేసేయండి. ఇలా వేసుకోండి మార్కింగ్. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. ఇలా నీట్గా, ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ సైడ్ కూడా అంతే. ఇక్కడ చూడండి, నెక్ దగ్గర మాత్రం కరెక్ట్గా ఉంది. కిందకు వచ్చే కొద్దీ కొంచెం క్రాస్కి వెళ్ళింది, ఎందుకంటే మధ్యలో గ్యాప్ అనేది రాదనమాట అక్కడ కొంచెం ఖర్చు ఉంచితే. అలా అని చెప్పేసి మరి ఎక్కువ ఉంచకండి, లూజ్ వచ్చేస్తుంది. ఇలా నీట్గా టక్స్ ఇచ్చేసేయండి. ఇప్పుడు నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని డాట్ హైట్ కూడా మార్కింగ్ వేసుకోండి. నేను మర్చిపోయాను, ఇక్కడ డాట్ హైట్ ఖర్చులతో కలిపి, షేప్ బెల్ట్ ఖర్చులు కావాలి కదా, దాంతో కలిపి డాట్ హైట్ అనేది మార్కింగ్ వేసుకోండి. మొత్తం నాకు పాత ఒక 3 ఇంచులు వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఒక 2.5 తీసుకుంటున్నాను. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ 3వ డాట్ కూడా మొత్తం 3 డాట్లకి మధ్యలో గ్యాప్ 2 ఇంచులు అయితే వచ్చిందండి. ఇలాగా ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి. అంటే 1/2 ఇంచ్ వదిలేసి ఎంత వచ్చిందో చూసుకుంటే నాకు 5 ఇంచులు వచ్చింది. 5లో సగం 2.5 అనమాట. అలా రావాలి. ఇలా వస్తే మనకి కరెక్ట్గా వచ్చేసి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేయాలి కదా, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. ఇలాగా ఫస్ట్ వచ్చేసి ఈ కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకుని 1.5 ఇంచు వెడల్పుతోటి ఈ కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చెక్ చేసుకోండి సైడ్కి ఎంత వచ్చింది ఏంటనేది. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఒక 1/2 ఇంచు టేపుని వదిలేయండి. ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టి ఒక 1/2 ఇంచు టేపుని వదిలేస్తే మనకి ఖర్చు వచ్చేస్తుంది. అయితే నడుము దగ్గర కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే షేప్ అనేది బాగుంటుందండి. ఒక 1/2 ఇంచు వదిలేస్తే నాకు 2.5 ఇంచులు అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 2.5 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి. ఈ కూర ఉన్న క్లాత్ నేను కట్ చేస్తాను. పొడుగు వచ్చేసి 11 ఇంచులు తీసుకోండి, సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉక్సు పట్టి వైపుకి ఒక 1/2 ఇంచు టేప్ని పైకి వదిలేయాలి, ఎందుకంటే పైన కింద ఖర్చులు కావాలి కదా, అందుకని 1/2 ఇంచు 3.5 ఇంచులు వచ్చింది. దగ్గర 3.5 కన్నా ఎక్కువ వచ్చింది, 2 గీతలు. తర్వాత షేప్ దగ్గర పాతకు 3 ఇంచులు వచ్చింది. ఇక్కడ ఫస్ట్ అయితే స్ట్రైట్గా లైన్ వేసేస్తాను. ఈ కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే నడుము దగ్గర పట్టి కింద వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3.5 ఇంచులు, ఇక్కడ 2.5 ఇంచులు, ఈ సైడ్ కూడా 2.5. పొడుగు వచ్చేసి ఒక 11 ఇంచులు. అంతేనండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయండి ఇలా నీట్గా. ఇక్కడ కూడా అంతే. ఇంకొక లేయర్ కూడా కావాలి మన దగ్గర ఉంటే ఇదే క్లాత్ తీసుకుందాం, లేదంటే ఇంకా వేరే క్లాత్ అయినా తీసుకోవాలి, కానీ స్కిప్ చేయకూడదు.
ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా అంతే, ఇటు సైడ్ కూడా అంతే. ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకుందాము. ఇక్కడ క్లాత్ మిగులుతుంది, ఇంకో దీన్ని మనం కట్ చేసుకోవాలి. 1 మీటర్ అయితేనే ఖచ్చితంగా కరెక్ట్గా వస్తుందండి, లేదంటే సరిపోదన్నమాట. సో చూసారు కదండి, నెక్స్ట్ వీడియోలో లేదంటే షార్ట్ వీడియోలో ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా దళసరిగా కావాలంటే అనుకుంటే క్యాన్వాస్ ఉంటుంది కదా, అవి కూడా వేసుకోవచ్చు అనమాట. అవి కూడా దళసరిగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.